సో అంటే ఇప్పుడు నిఖిల్ అనగానే హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు నేను చెప్పినట్టు కూడా హ్మ్. సో గేమ్ పరంగా చూస్తే ఇద్దరిని హ్మ్. మీకు అంటే ఆ! హౌస్లో మీకు కానీ నిఖిల్కి కానీ అసలు హ్మ్. పడదు. సో బయట ఒకవేళ అంటే బయట కలిసి ముందే తెలుసా మీకు ఎలా నేను ఒక ఎలా ఉంటారు? ఫ్యూ షోస్‌లో కలిసిన నిఖిల్‌ని. అంటే ఒకటి 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అని స్టార్మా, డిస్నీ హాట్‌స్టార్‌ది చిన్న గేమ్ షోలో అండి. ఒక 18 ఎపిసోడ్స్ షో అది. జస్ట్ డైలీ అంటే వీకెండ్స్ 1 అవర్ టెలికాస్ట్ అది. అక్కడ కలిసిన అంటే ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో కలిసిన. ఓకే. దెన్ అదే దాంట్లో బాయ్స్ వర్సెస్ గర్ల్స్ లాగా టీమ్ ఉండే. నా టీంలోనే ఉండే అనమాట నిఖిల్. బాయ్స్ అందరూ ఒక టీం. ఎస్. దాంట్లోనే ప్రేరణ ఉండే, విష్ణుప్రియ ఉండే, నిఖిల్, నేను, దెన్ టేస్టీ తేజ ఉన్నాడు. సో మేము ఐదుగురం అంటే ఈ సీజన్లో ఉన్న బిగ్ బాస్ ఐదుగురం దాంట్లో ఉండే. అది బిగ్ బాస్కి అప్పుడు ముందు ఎలా ఉండేది జరిగింది. అంటే ఆయన సో మెంటాలిటీ ఎలా నేను ఎక్కువ ఉండేది? కలవలేదన్నమాట ఓకే. అతనితో. నేను ఎక్కువ హౌస్లో ట్రావెల్ ఎలా చేయలేదు. అనిపించింది మీకు మెంటాలిటీ? సో అక్కడ హౌస్లో కూడా నేను యాక్చువల్లీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు, కానీ నాతోనే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి అవును. కాబట్టి సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు నచ్చక. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్గా వాళ్ళు ఏదైతే ఆడుతూ ఒక లైక్ టార్గెట్ చేస్తూ నామినేషన్స్ చేద్దామని అనుకోవడం, సో అవన్నీ ఆస్పెక్ట్స్ నచ్చక నేను క్వశ్చన్ చేయడం జరిగింది. సో అక్కడ నేను లైక్ ఎవరేం చెప్పినా కూడా నా విధానం ఇంతే అని చెప్పేసి, నాకు ఈవెన్ వీకెండ్ ఎపిసోడ్స్లో గట్టిగా క్వశ్చన్ చేసిన, గ్రూప్ గేమ్లో తప్పేంటి అవును. అని క్వశ్చన్ అవును. చేసినా కూడా నా ఉద్దేశంలో తప్పే అని చెప్పేసి నేను బలంగా దాన్ని ఖండించిన. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సెట్, ఇప్పుడు బిగ్ బాస్ అనే గేమే మనం ఎలా ఆడుతున్నాం ఎస్. అన్నదే ఎస్. ఇంపార్టెంట్. సో మనం గ్యాంగప్ అయిపోయి ఒకళ్ళని కార్నర్ చేద్దాం, ఒకళ్ళని టార్గెట్ చేద్దాం అని మాట్లాడుకోవడం అన్నది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. సో ఆ తప్పుని నేను ఖండించాలని అనుకున్న. ఎవరేమన్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే సార్ అని చెప్పేసి నేను బలంగా నిలబడి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అదే మార్గంలో ముందుకు వెళ్ళిన. ఓకే. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్‌కి ఎళ్ళే ముందే బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా విన్నర్ 5 మెంబర్స్‌లో మీరు విన్ అవుతారు అని ముందే మాట్లాడుకొని తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత అలాంటిదేం ఏదైనా జరగకపోవచ్చు, అంటే ఎందుకంటే ఇప్పుడు మీ విషయంలో జరిగింది చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు మీరు బయటికి హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత రియల్ విన్నర్ మీరని చెప్పేసి ఆడియన్స్ అందరూ అంటున్నారు. సో విన్నర్ అయిన నిఖిల్ గారికి సో ఆ పాజిటివిటీ లేకుండా నెగటివిటీ స్ప్రెడ్ అవుతోంది కదా! అంటే దీనికి బలం వచ్చినట్లే కదా! ఇప్పుడు నేను అడిగిన క్వెషన్‌కి మీరేం సో అంటే చెప్తారు దీనికి? అది దట్ మైట్ బి ట్రూ, దట్ మైట్ బి రాంగ్. ఎందుకంటే నాకు పర్సనల్గా అట్లాంటి కాంట్రాక్ట్స్ ఏం లేవు కాబట్టి, నాకు ఆ ప్రూఫ్తో సహా నేను చెప్పలేను కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, సో ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. సో కొంతమంది అంటే సోషల్ మీడియాలో వినిపించిన ఒపీనియన్స్ అయితే ఇది నేను కూడా విన్నా, కానీ అది నాకు మాత్రం తెలియదు మరి ఏం జరిగింది అన్నది. ఏమో నాకనిపించింది క్వెషన్ అందుకే నేను అడిగాను.